మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళు. హలో, ఆగు. బయటకు వెళ్లాల్సింది నువ్వు కాదు, నేనే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. మామ్ వచ్చేలోపు మీరందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తారు. రేపు మామ్ వచ్చాక అప్పుడు మీ అందరి సంగతి చెప్తా. అప్పటి వరకు నేను ఇంట్లో ఉండలేను. అక్క వద్దక్క, అక్క ప్లీజ్ అక్క, అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. మమ్మీ వచ్చాక అందరినీ తిట్టించు, కావాలంటే కొట్టించక్క. ప్లీజ్ అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూడా నేను వినాలా? అసలు ఇంట్లో నాకంటూ ఏ ఫ్రీడమ్ లేదా? ఎలా ఉండాలో మీ బామ్మ చెప్తుంది, ఏం తినాలో మీ అత్తయ్య చెప్తుంది. బయటకు వెళ్ళొద్దని నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు చెప్తున్నానో విను. ఎవరు చెప్పినా నేనొక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వెళ్ళు. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అక్క, అక్కకేమైందమ్మా? అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. ఇక్కడ ఉండదంట, ఇంట్లో నుండి వెళ్ళిపోతుందంట. సౌందర్య, అమ్మా సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? ఈ సంగీత చెప్పే ఉంటుంది కదా, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతారా చెప్పు? ఏది ఏది చిన్న విషయం? బామ్మ నన్ను ఇన్ని మాటలు అనడం చిన్న విషయమా? అది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. అమ్మా దయచేసి నేను చెప్పేది విను. చిన్నదానివైనా జరిగిన దానికి క్షమించమని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. చేయాల్సిందంతా చేసి క్షమించమని అడిగితే గాయపడిన మనసు బాగవుతుందా? నాకెవ్వరి క్షమాపణలు వద్దు. నేను ఇంట్లో ఉండడం వద్దు. అయ్యో అయ్యో, అది కాదమ్మా. అయ్యో అది కాదమ్మా. నీకింత కోపంగా ఉంటే రేపు మీ అమ్మ వచ్చే వరకైనా ఉండమ్మా. బాను వచ్చిన తర్వాత తను ఎలా అంటే అలా చేద్దాం. కానీ నువ్విప్పుడు ఎటు వెళ్ళొద్దమ్మా. నా మాట విను సౌందర్య, ప్లీజ్ అమ్మా, నా మాట విను సౌందర్య. మామ్ వచ్చే వరకు నేను ఇక్కడ ఉండను. మామ్ వచ్చిన తర్వాత నేను వచ్చి ఏం చేయాలో చేస్తాను. అది కదమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఆపండి, 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 ఆపండి. ఒక్కసారి చెప్తే మీకేది అర్థం కాదా? అంతా మీ ఇష్టమేనా? నాకంటే ఏమీ ఉండదా? నేను వెళ్తున్నాను అంతే. నన్ను ఎవరు ఆపొద్దు, ఆపొద్దు. Just 1 minute.
ఫుటేజ్ డిలీట్ చేసిందేంటి? అంటే ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేశారు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైతే నీ డెస్క్లో డబ్బులు దొరికాయో అప్పుడే తెలుసుకోవాల్సిందే. మరిప్పుడు ఎలా? ఎవరు చేశారో మనకెలా తెలుస్తుంది? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి డిలీట్ చేయడం వస్తే మాకు దాన్ని మళ్ళీ రికవర్ చేయడం వచ్చు. అరే జై, నేను చూసుకుంటాగా. ఎస్, ఇదంతా చరణ్ చేశాడని క్లియర్ గా ఉంది. చేసిందంతా చేసి లీవ్ పెట్టాడు. అతన్ని పట్టుకుంటే గానీ ఇదంతా ఎందుకు చేశాడో, ఎవరు చేయమంటే చేశాడో తెలీదు. రే జై, నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా? సీను మనకు చిన్న పని ఉంది. అలాగే సార్. దీనికోసం అనవసరంగా చేతికి దెబ్బ తగిలించుకున్నావు. అవసరమా? చిన్న దెబ్బే, నయమైపోతుందిలే, నువ్వేం టెన్షన్ పడుకో. ఏయ్, సంగీత కాల్ చేస్తుంది. మనం ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది అనుకుంటా. వస్తున్నా సంగీత. అక్క ఏడుస్తుంది. ఏమైంది సంగీత? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, సౌందర్య అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది. బట్టలు కూడా సర్దుకుందక్క. అసలు ఏం జరిగింది? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా. అది కదమ్మా, మేము చెప్పేది వినమ్మా. ఆగండి! నేను వెళ్తున్నాను అంతే. మేము వెంటనే బయలుదేరొస్తున్నాం. మేము వచ్చేలోపు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి అమ్మకు ఫోన్ చేసి విషయం అర్థమయ్యేలా చెప్పు. అలాగే అక్క, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉందక్క. మేము ఎప్పుడే వస్తున్నాం, నువ్వు భయపడకు, సరేనా?